హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను అండి. ముందుగా ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైనప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వచ్చిన తర్వాత చికెన్ వేసుకోవాలండి. చికెన్లో వాటర్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చికెన్ ముక్కలను. ఇలా వాటర్ అంతా బయటకు వస్తుందండి చికెన్ నుండి. చికెన్ ఉడికించిన ఈ వాటర్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే కొంచెం చెక్క లవంగ పౌడర్ వేసుకోవాలండి. వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఆయిల్ పైన వస్తుందండి. ముక్క నుండి ఆయిల్ పైన వచ్చిన తర్వాత ముక్క ఉడికిన తర్వాత కారం పొడి, ధనియాలు వేసుకొని అంతా కలుపుకోవాలండి. ఇంకా ఆయిల్గా వస్తుందండి. కొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం ఉడికించుకోవాలండి. అలాగే కొబ్బరి పొడి వేసుకోవాలండి 1 స్పూన్ వరకు. ఆనియన్స్ మళ్ళీ కొంచెం వేసుకోవాలండి. 2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. అంతే అండి, సింపుల్గా చికెన్ ఫ్రై. లాస్ట్లో కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ వేసుకోవాలండి. అంతే అండి, సింపుల్గా చికెన్ ఫ్రై అయినట్లే. టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చపాతీలో అయినా రైస్లో అయినా చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై. థ్యాంక్ యూ.